ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి కామాఖ్య వెళ్తున్న ఎస్ఎంవిటి బెంగళూరు కామాఖ్య ఏసీ ఎక్స్ప్రెస్ రైలు కటక్ జిల్లాలోని నెర్గుండి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటన 30వ తేదీ ఆదివారం ఉదయం 11:54 సంభవించింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు పట్టాలు తప్పాయి. హౌరా చెన్నై మార్గంలోని డౌన్లైన్లో ఈ ప్రమాదం జరగడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 2 అస్సాం రాష్ట్రానికి చెందినవారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారికి సంఘటన స్థలంలోనే వైద్య సహాయం అందించారు. చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పరిహారం ప్రకటించింది. ప్రయాణికులకు సహాయం చేయడానికి మరియు సమాచారం అందించడానికి తూర్పుతీర రైల్వే మరియు దక్షిణ రైల్వే హెల్ప్లైన్లను ఏర్పాటు చేశాయి. కటక్ జంక్షన్ గుండా వెళ్లే అనేక రైళ్లను దారి మళ్లించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నౌ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.